ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంతో భారత్ అలర్ట్ అయింది. గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం భరోసానిస్తోంది. దుబాయ్, ఖతార్, బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా దేశాలతో పాటు 8 UAE దేశాల్లో సుమారు 1 కోటి మందికి పైగా ప్రవాస భారతీయులు ఉన్నారు. మస్కట్లోని ఇండియన్ ఎంబసీతో కేంద్రం ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూనే ఉంది. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంతో భారత్ అలర్ట్ అయింది. గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం భరోసానిస్తోంది. దుబాయ్, ఖతార్, బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా దేశాలతో పాటు మొత్తంగా 8 UAE దేశాల్లో సుమారు 1 కోటి మందికి పైగా ప్రవాస భారతీయులు ఉన్నారు. మస్కట్లోని ఇండియన్ ఎంబసీతో కేంద్రం ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూనే ఉంది. మరి ఇదే ఇష్యూకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, మొత్తంగా 8 UAE దేశాల్లో కోట్లాది మంది భారతీయులు ఉన్నారు. మరి ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంతో చాలా ఇబ్బందులు పడుతూ వస్తున్న సందర్భం మనకు చాలా క్లియర్ కట్ గా కనిపిస్తోంది. అందరూ ప్రాణాలు అరచేతులు పెట్టుకుని ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇలాంటి నేపథ్యంలో కేంద్రం ఎలాంటి భరోసానిస్తోంది, ఎలాంటి చర్చలు జరుపుతోంది UAE దేశాలతో? అర్చన, అంటే మీరు అన్నట్టు పశ్చిమాసియా దేశాలన్నీ కూడా ప్రస్తుతం అట్టుడికిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇక దాని ఎఫెక్ట్ అయితే అన్నిటికన్నా ఎక్కువగా మన భారతదేశంపై ఉంటుంది. ఎందుకంటే భారతదేశం నుంచి ఎక్కువగా మనకు ఈ బ్లూ క్రాస్ సంబంధించి ఎవరైతే అంటే నిరుద్యోగ యువత కావచ్చు, అంటే ఇక్కడ ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్ళే చాలామంది మనకు ఇండియాలో ఉంటారు. అందులో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా చాలామంది ఉంటారు. ఇట్లా గల్ఫ్ దేశాలకు వెళ్ళిన వారి భద్రతకు సంబంధించి ప్రస్తుతం ఆందోళన వ్యక్తం అవుతుంది. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా 1 కోటి మందికి పైగానే ఆ సంఖ్య ఉంటుంది. వీటికి తోడు ఇటు దుబాయ్ లాంటి ఒక విలాసవంతమైన అది టూరింగ్ స్పాట్గా ఉంటుంది. దానికి ఇండియా నుంచి చాలామంది ప్రతి నెల కూడా పెద్ద ఎత్తున టూరిస్టులు వెళ్తుంటారు ఇండియా నుంచి. అలాంటి వారు కూడా చాలామంది చిక్కున్నారు. అందులో VVIPలు కూడా ఉన్నారు. మనం చూస్తున్నాం, మంత్రులతో సహా క్రీడాకారులు వీరంతా కూడా ఉన్నారు. వారికి సంబంధించి అంటే ఎప్పటికప్పుడు ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు సంబంధించి ఎందుకంటే అమెరికా సంబంధించి ఎక్కువగా వారికి సంబంధించిన స్థావరాలన్నీ కూడా వారి కార్యాలయాలు కావచ్చు, స్థావరాలన్నీ కూడా గల్ఫ్ దేశాల్లో ఎక్కువగా ఉన్నాయి. సో ఇరాన్ తన టార్గెట్ అంతా కూడా ఎందుకంటే ఖమేని హతమార్చిన తర్వాత అమెరికాను టార్గెట్గా చేసుకుని, అమెరికా స్థావరాలను టార్గెట్గా చేసుకుని ఇరాన్ చాలా పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతుంది. ఆ దాడుల్లో భాగంగా ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లోనే ఇవన్నీ స్థావరాలు కానీ ఆ తర్వాత వారికి సంబంధించిన ఆఫీసులు కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వాటిని టార్గెట్ చేసుకుని గల్ఫ్ దేశాలపై వరుస దాడులు చేస్తుంది. ఇది ఇప్పుడు మనకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి దారితీసింది. ఎందుకంటే గల్ఫ్ దేశాల్లోనే మన భారతీయులు చాలామంది అక్కడ వలసగా వెళ్ళారు, ఉద్యోగాల కోసం కావచ్చు, మిగతా ఉపాధి వాటి కోసం వెళ్ళిన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ క్రమంలో వారిని ఏ విధంగా సేఫ్గా ఇండియాకి తీసుకురావాలంటే ఇప్పటికప్పుడు పెద్ద ప్రమాదం లేదు, కానీ ఎప్పుడెప్పుడు అంటే వరుసగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఒక భయానక వాతావరణం అక్కడ కనిపిస్తోంది. తమ ప్రాణాలు బిక్కుబిక్కు అంటే గుప్పిట్లో పెట్టుకుని బిక్కుబిక్కుంటూ గడుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో కాకపోతే కోట్లాది మంది భారతీయులు ఉన్నారు మొత్తంగా 8 UAE దేశాల్లో. అయితే వాళ్ళకి షెల్టర్ అంటూ ఉంటుంది, వాళ్ళు ఒక ఇంట్లో ఉంటారు, వాళ్ళకి ఒక ఉంటుంది ఇల్లు. కాకపోతే ఇప్పుడు మన ప్రయాణికులను చూసాం మనం, ఇతర దేశాలకు వెళ్ళిన వాళ్ళు, దుబాయ్కి వెళ్ళిన వాళ్ళు అంతా విమానాశ్రయాల్లో చిక్కుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో తెలుగు వాళ్ళ సంఖ్య కూడా తక్కువేమి కాదు. మరి అలాంటి వాళ్ళ కోసం కేంద్రం ఏం చేస్తుంది రమణ? ప్రజెంట్ అదే అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎయిర్ బేసెస్ అన్నీ కూడా మూసేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఇరాన్ వైపు దాడులను కంటిన్యూ చేస్తుంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాలను బేస్గా అంటే టార్గెట్ చేసుకుని తమ దాడులను కంటిన్యూ చేస్తున్న ఈ పరిస్థితుల్లో మరి అటు ఇరాన్ కూడా సపోర్ట్ చేస్తే తప్ప, అంటే ఈ రెండు సంయుక్తంగా మనకు సపోర్ట్ చేస్తే తప్ప ఇప్పుడు మనం వారిని సేఫ్గా ఇండియాకి తీసుకొచ్చే పరిస్థితి లేదు. మనం గతంలో జరిగిన యుద్ధాల సమయంలో కూడా మనం చూసాం, అక్కడ మనకు రష్యాకు సంబంధించి యుద్ధం జరిగినప్పుడు మనం చూసాం, అక్కడ కూడా సేమ్ ఇదే పరిస్థితి కనిపించింది. అయితే అక్కడ అలాంటి పరిస్థితుల నుంచి అంటే క్షేమంగా భారతీయులు తీసుకురావడం కోసం ఆల్రెడీ విదేశాంగ శాఖ తీవ్రమైన కసరత్తులు చేస్తుంది. అయితే ఇక్కడ సమస్య అంతా ప్రస్తుతం మన విదేశాంగ విధానం సంబంధించి ఇప్పుడు మనం ఎవరితో ఏం మాట్లాడినా ఇబ్బందికరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే చాలా ఒకప్పుడు మనకు ఇరాన్ అంటే మనకు ప్రాచీన కాలం నుంచి కూడా ముందు నుంచి కూడా చాలా స్నేహ బంధాలతో కొనసాగించే దేశం.
అలాంటి ఇరాన్ సంబంధించిన సంస్కృతి సంప్రదాయాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. అంతటి సత్సంబంధాలు ఇరాన్తో మనకు ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో మనం చూసాం ఇజ్రాయెల్తో చాలా మంచి సంబంధాలు కనిపిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అంటే యుద్ధానికి సంబంధించి ఇప్పుడు ఇండియా ఎలాంటి కామెంట్ చేసిన పరిస్థితులు కూడా లేవు. అంటే ఈ యుద్ధానికి సంబంధించి ఏం మాట్లాడదాం, ఎవరి వైపు మాట్లాడదాం అనే పరిస్థితులు కూడా లేవు. అంటే ఒక మధ్యవర్తిగా మాట్లాడే పరిస్థితి కూడా లేని పరిస్థితుల్లో ఇప్పుడు ఒక సేఫ్గా వారిని తీసుకురావాలంటే మాత్రం ఖచ్చితంగా దాడులు కొంతమేర ఆగితే తప్ప ఇండియాకి తీసుకొచ్చే పరిస్థితులు లేవని ఇటు నిపుణులు చెప్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటు భారత దౌత్య అధికారులు ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నాయి. కొంత విరామం వస్తే, అంటే ఆ దాడులకు విరామం వస్తే తప్ప వారిని సేఫ్గా ఇండియాకి తీసుకొచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే అటు జలమార్గం కూడా పూర్తిగా మూసేశారు, ఇటు ఇక వాయు మార్గం అంటే మనకు మొత్తం ఫ్లైట్స్ అన్నీ కూడా పూర్తిగా రద్దు చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఈ వచ్చే 2 రోజుల్లో ఏ పరిణామాలు జరగబోతున్నాయనే విషయాన్ని పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికప్పుడు ఈ 2 రోజుల్లో అయితే మనకు, ఎందుకంటే ఇరాన్ నుంచి చాలా దాడులు, అంటే ఖమేనీని హతమార్చిన తర్వాత మాత్రం ఇరాన్ చాలా ప్రతీకారంతో రగిలిపోతుంది. తీవ్రమైన దాడుల్ని అంటే మనం చూసాం. ఇప్పటికీ అమెరికా సంబంధించినటువంటి ఏవైతే స్థావరాలు ఉన్నాయో వాటిపై వరుసగా మూకుమ్మడి దాడులు కొనసాగిస్తుంది. ఇటు ఓవైపు అంటే దీని ఎఫెక్ట్ చాలా తీవ్రంగా మన వైపు కనిపిస్తుంది. ఎందుకంటే ఆయిల్కి సంబంధించిన ఇష్యూ కాబట్టి ఇటు మన మార్కెట్లన్నీ కూడా ఆల్రెడీ పడిపోయాయి. ఓవైపు మన భారతీయులకు సంబంధించిన రక్షణ ఓవైపు ఇట్లాంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఇక పెట్రోల్ రేట్లు పెరిగిపోతాయి, ఆయిల్ రేట్లు పెరిగిపోతాయి, ఆందోళన వైపు కనిపిస్తుంది. ఇలాంటివన్నీ ఈ పరిస్థితుల్లో కొంత సంక్లిష్టమైన పరిస్థితినే భారత్ ఎదుర్కొంటుంది. ఖచ్చితంగా ఈ యుద్ధం ద్వారా భారత్పై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ తీవ్రంగా ఉంటుందని మాత్రం కాదలేని నిజం. ఇప్పుడు భారతీయులను ఏ విధంగా సురక్షితంగా ఇండియాకి తీసుకొస్తారనే విషయంలో మాత్రం మన భారత విదేశాంగ శాఖ తీవ్రంగా కసరత్తు చేస్తుంది. వారందరినీ కూడా సేఫ్గా, అంటే ముందైతే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, మీరు ఇంట్లోంచి బయటకు రావద్దు, కొన్ని సేఫ్ సంబంధించిన మెజర్మెంట్స్ కొన్ని పాటించాలి, ఖచ్చితంగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు సపోర్ట్ చేయండి, ప్రతి ఒక్కరూ ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రకటనలు కావచ్చు మిగతా వాటి ద్వారా వాటిని ఫాలో కండి అని చెప్తున్నారు. బయటకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రావద్దు అంటూ కూడా వారు స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పటికప్పుడు జనావాసాలకు సంబంధించి టార్గెట్గా చేసుకుని దాడులు అయితే కొనసాగట్లేదు, కానీ దగ్గరలోనే కొన్ని అమెరికా కార్యాలయాలు కావచ్చు, అమెరికా సంబంధించిన బేస్ క్యాంప్స్ ఉన్నాయి కాబట్టి వాటిని టార్గెట్ చేసుకుని దాడులు చేస్తున్న పరిస్థితుల్లో ఒకవేళ అవి కొంత తమ టార్గెట్ను తప్పి పక్క జనావాసాలు పడితే మాత్రం ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది అనేటువంటి ఆందోళన మాత్రం వ్యక్తం అవుతుంది. అయితే యుద్ధం రోజుకి అంటే మనకు తీవ్రతరం అవుతున్న పరిస్థితులు చూస్తుంటే మాత్రం, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వారిని సేఫ్గా తీసుకొచ్చే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. అర్చన. రైట్ రమణ, థ్యాంక్ యూ సో